ఇంకా మాట్లాడదాం డీటెయిల్డ్ గా. సంజయ్ గారితో కూడా మాట్లాడుతాను. తులసిరెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. తులసిరెడ్డి గారు నమస్కారం. ఏంటి మోదీ వెళ్ళొచ్చారు, అందరూ బ్రహ్మాండంగా ఉందని జై జై ధ్వానాలు పలుకుతుంటే మరి కాంగ్రెస్ ఎంపీ అలాగే ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ ఎందుకు మండిపడుతున్నారు? అక్కడ కూడా అదాని ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు? ఏమన్నా ఉంటే దేశంలో ఇంటర్నల్గా మనం మాట్లాడుకోవచ్చు కదా అనేది ఒకటి రాహుల్ గాంధీ మీదే కాస్త నెగిటివ్గా ట్రోల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఏం చెప్తారు? నా అభిప్రాయం ప్రకారం అయితే ట్రంప్ వచ్చేసి అమెరికాకు పోయిండకూడదు, ఈ పర్యటనే క్యాన్సిల్ చేసుకుండాలి. మోదీ గారు ముందు ఫిక్స్ అయిన పర్యటనే క్యాన్సిల్ చేసుకుండాలి. ఎందుకని? దానికి మొన్న 5వ తారీఖున జరిగిన డిపోర్టేషన్, ఇక్కడ చట్టవిరుద్ధంగా ఉన్న వారిని ఖచ్చితంగా ఏది మన దేశంలో పంపిస్తాం వాళ్ళని పంపించాల్సింది, దాంట్లో నో డౌట్. కానీ వాళ్ళను తీసుకొచ్చినటువంటి అమానుషమైనటువంటి విధానము అది వచ్చేసి మొత్తము భారత జాతికే భారతదేశానికే అది ఒక కలంకం అన్నమాట. చేతులకు బేడీలు వేయడమేంటి, వాళ్ళు వచ్చేసి బతుకుదెరువు కోసం ఏజెంట్ల మోసానికి బలి అయిపోయిన వాళ్ళు. ఇళ్లలో చాలా మంది వచ్చేసి 30 లక్షలు 40 లక్షలు ఏజెంట్లకు ఇచ్చిపోయిన వాళ్ళు వచ్చేసి బతుకు తెరువు కోసం ప్రయత్నం చేసి ఏజెంట్ల మోసానికి బలిగి ఉన్నటువంటి వాళ్ళను డెఫినెట్గా వచ్చేసి మనమైనా పంపిస్తాం, ఇల్లీగల్ గాక వాళ్ళైనా పంపిస్తారు, ఏ దేశం పంపిస్తారు. కానీ పంపించే విధానం ఏమిటి? చేతులకు సంఖ్యలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి 24 గంటల పాటు మిలిటరీ రవాణా విమానములో సుదీర్ఘ ప్రయాణం వచ్చేసి పశువులంతా హీనంగా వచ్చేసి తీసుకొస్తారా? ఏమో ఏ సమాజంలో ఉన్నాం? బేడీలు ఓన్లీ క్రిమినల్స్ కే వేశారని. తులసిరెడ్డి గారు నమస్తే అండి. మీరు రాహుల్ గాంధీని మీరు వెనకేసుకు రావడం కొంతవరకు మానభంగం చేసిన వాడు దొంగలకు ఉన్న వాళ్ళకి మీరు ఎట్లా చెప్తారండి? ఇల్లీగల్ ఉన్న వాళ్ళకి అవమానకరమైన పరిస్థితుల్లో ఇల్లీగల్ ఉన్న వాళ్ళకి బేడీలు వేసి తప్ప మీ ఇంట్లో 100 మందిని మీరు తీసుకోండి సార్, కాంగ్రెస్ బ్రెజిల్ వచ్చేసి నిరసన తెలిపే దమ్ము కూడా లేదు. మనకు విమానాలు లేవా? అంటే ఇప్పుడు మిగతా దేశాలు వాళ్ళ విమానాలు పంపించి తెప్పించుకున్నారు. ఇండియాలో తీసుకొచ్చాం సార్ ఈ రోజు. విలాస్ గారు ఆయన మాట్లాడివ్వండి. విలాస్ గారు విలాస్ గారు కాదు, ఇప్పుడు వచ్చేసి మీ అభిప్రాయం మీరు చెప్పండి, నా అభిప్రాయం చెప్తాను. కాబట్టి ఈ నేపథ్యంలో మిగతా దేశాలు మనకంటే చిన్న దేశాలు మెక్సికో, కొలంబియా, గ్వాటిమాలా, బ్రెజిల్ లాంటి దేశాలు కనీసం నిరసన తెలిపినాయి. మెక్సికోనేమో తన విమానాలు పంపించి తీసుకొచ్చింది. కానీ ఆ మేరకు వచ్చేసి తెప్పించలేవా? ఇంత పెద్ద దేశం వచ్చేసి వాళ్ళని వచ్చేసి డెఫినెట్ గా డిపోర్టేషన్ చేయాల్సిందే. మనమైనా చేస్తాం మన దేశంలో ఉండే వాళ్ళను. కానీ పద్ధతి ఇంత అమానుషంగా. సంజయ్ గారు ఒక్కసారి ఐ వాంట్ యువర్ ఇంటర్వెన్షన్ ఆన్ దిస్. విలాస్ గారు ఒక్క నిమిషం. విలాస్ గారు వన్ సెకండ్. సంజయ్ గారు ఐ వాంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్. అంటే తులసిరెడ్డి గారు అన్నది